ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొలసీలు 2వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చూద్దాం. కావున మీరు ప్రభువైన అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.